నమస్తే నేను దేవి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు 9 ఏళ్లు పూర్తయ్యాయి. స్పష్టమైన మెజార్టీతో వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన మోడీ నెహ్రూ, ఇందిరా, మన్మోహన్ తర్వాత సుదీర్ఘకాలం సేవలందించిన 4వ ప్రధానిగా, ఎక్కువ కాలం సేవలందిస్తున్న కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు సృష్టించారు. మరి మోడీ పాలనలో ప్రజలు ఎలా ఉన్నారు? దేశం అనుకున్న రీతిలో పురోగమించిందా? కొన్ని వర్గాల్లో అసంతృప్తి కారణాలేంటి? మోడీ నేతృత్వంలో బీజేపీ సర్కార్ నవ వసంతాలు పూర్తి చేసుకుంది. 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అప్రతిహతంగా దూసుకుపోతున్న బీజేపీ మోడీ ఇమేజ్తో మరోసారి అధికారంలోకి రావాలని లెక్కలేసుకుంటోంది. ప్రజలకు తామందించిన సంక్షేమ పథకాలు, తమ అభివృద్ధి విధానాలే మరోసారి గెలిపిస్తాయని కమలనాథులు ధీమాగా ఉన్నారు. 2013లో నరేంద్ర మోదీని తమ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. అప్పటికే గుజరాత్ని వైబ్రెంట్ గుజరాత్గా మార్చిన మోదీని దేశవ్యాప్తంగా ప్రజలు స్వాగతించారు. అప్పట్లో మోదీ వేవ్ తుఫాన్లా దేశవ్యాప్తంగా దుమ్మురేపింది. మిగతా పార్టీలన్నీ చెల్లాచెదురయ్యాయి. మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. 2014 మే 26న ప్రధానిగా ప్రమాణం చేశారు నరేంద్ర మోదీ. 2019లో లోక్సభ ఎన్నికలతో మరోసారి ప్రజల్లోకి వెళ్లిన మోదీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈసారి బీజేపీ మరిన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుని బ్రహ్మాండమైన మెజారిటీతో రెండోసారి ప్రధాని పదవి చేపట్టారు మోదీ. మూడోసారి కూడా ఆయన సారథ్యంలోనే బీజేపీ ఎన్నికలకు వెళ్తోంది. 9 ఏళ్ల పాలనలో మోదీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. నరేంద్ర మోదీ సారథ్యంలో ఇండియా కొన్ని అద్భుతాలు సాధించింది. బ్రిటన్ని వెనక్కి నెట్టి ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. అయితే కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో లాగానే ఇండియాలో కూడా ఆర్థిక పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. రూపాయి మారకపు విలువ అంతకంతకు పడిపోతూనే ఉంది. ఇప్పుడిప్పుడే భారత్ ఆ పరిస్థితుల నుంచి కోలుకుంటోంది. మోదీ హయాంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ తీరు బాగుంది. చైనాకు పోటీగా ఇండియా నిలుస్తుండడమే కాదు, యాపిల్ లాంటి చాలా విదేశీ కంపెనీలు తమ ఉత్పత్తులను ఇండియాలో తయారు చేయిస్తున్నాయి. అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బాగా పెరిగాయి. రూపాయి విలువను పెంచేందుకు కేంద్రం విదేశాలతో డాలర్ బదులు రూపాయిలోనే మారకం జరిగేలా చేస్తోంది. గత 9 ఏళ్లలో నిఫ్టీ 50 సూచీ దాదాపు 2 రెట్లు పెరిగింది. ఇదే క్రమంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ 3 రెట్లు పెరిగి 28 లక్షల కోట్లకు చేరుకుంది. అలాగే 2014, 2023 మధ్య కాలంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత ఈక్విటీల్లో $49.21 బిలియన్ మేర నికర కొనుగోళ్లు జరిపారు. ఇదే సమయంలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు 9 ఏళ్ల కాలంలో 7 లక్షల కోట్లను కుమ్మరించారు. కరోనా మహమ్మారి తెచ్చిన సవాళ్లను భారత్ అధిగమించి ముందుకు సాగుతున్న తరుణంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది ఇండియా. అలాగే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయి. వడ్డీ రేట్ల పెంపు గరిష్ట స్థాయికి చేరుకోవడం, అధిక ఫ్రీక్వెన్సీ సూచికలు సానుకూలంగా ఉండడంతో మనీ మేనేజర్లు భారత ఈక్విటీ మార్కెట్పై బుల్లిష్గా ఉన్నారు. మోడీ హయాంలోనే ఇన్వెస్టర్లకు అత్యుత్తమ రాబడినిచ్చిన రంగాలను పరిశీలిస్తే ఐటీ అగ్రస్థానంలో నిలిచింది. 9 ఏళ్ల కాలంలో నిఫ్టీ ఐటీ సూచీ ఏకంగా 219% పెరిగింది. ఈ జాబితాలో బ్యాంకులు, ఆర్థిక సేవలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రధానిగా మోదీ సారథ్యంలో కేంద్రం మౌలిక సదుపాయాలపై బాగా ఫోకస్ పెట్టింది. అధికారంలోకి రాగానే ముందుగా రైల్వే కోసం ప్రత్యేక బడ్జెట్ని తొలగించడం ద్వారా తాము చెప్పింది మాత్రమే చేస్తామని, చేయలేని హామీలు ఇవ్వబోమనే సంకేతాలిచ్చింది. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లు, రైల్వేలు, నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు, ఉత్తరాది రాష్ట్రాల్లో సొరంగాలు, బ్రిడ్జిల నిర్మాణాలను చేపట్టింది. రైల్వేల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్లను తేవడం ద్వారా ప్రయాణాలను మరింత వేగవంతం చేస్తుంది. త్వరలో బుల్లెట్ రైళ్లను తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో దశాబ్దాల సమస్యకు మోదీ తెరదించారు. జనవరి నాటికి మొదటి దశ పూర్తి చేయడం ద్వారా బీజేపీకి ఆయువుపట్టైన హిందుత్వంలో ప్రధాన ఎజెండాని పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. ఇది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తమకు మేలు చేస్తుంది అనేది కాషాయ పార్టీ నమ్మకం. దేశం అమృతోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో కొత్త పార్లమెంటు ప్రారంభం కూడా కలిసొస్తుందని బీజేపీ లెక్కలేసుకుంటోంది. చారిత్రక రాజదండాన్ని మోదీకి మఠాధిపతులు అందించడం, దాన్ని మోదీ స్వయంగా కొత్త పార్లమెంట్లో ప్రతిష్ఠించడం వంటివి సెంటిమెంట్గా వర్కౌట్ అవుతాయనేది బీజేపీ లెక్క. తటస్థుల్లోనూ ఇలాంటి చర్యలు సానుకూల సంకేతాలు పంపిస్తాయని భావిస్తోంది. మోదీ నేతృత్వంలో బీజేపీ పాలనకు 9 ఏళ్ల వార్షికోత్సవాన్ని ఆ పార్టీ పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా భారీ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
స్పెషల్ కాంటాక్ట్ క్యాంపెయిన్ పేరుతో నెల రోజుల పాటు దీన్ని నిర్వహిస్తుండగా నేషన్ ఫస్ట్ నినాదంతో మోదీ హయాంలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళిక వేసింది. 9 ఏళ్ల మోదీ పాలనలో జీఎస్టీ విధానం అమలు, అద్భుతమైన హైవేల నిర్మాణం, రాజకీయ అవినీతి చాలా వరకు కంట్రోల్ చేయగలగడం, అగ్రవర్ణాల్లో బలహీన వర్గాల కోసం ఈడబ్ల్యూఎస్ కోటాని అమలు చేయగలగడం, స్వచ్ఛ భారత్ లాంటి విషయాల్లో ప్రభుత్వానికి మంచి మార్కులు పడ్డాయి. శాంతి భద్రతలు కూడా బాగుండడం బీజేపీకి కలిసొచ్చింది. మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది మరొక చరిత్రాత్మక చర్యగా పేర్కొనవచ్చు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో హింసకు గురవుతున్న ముస్లిమేతర మైనార్టీలకు భారతీయ పౌరసత్వం మంజూరు చేయడానికి అనుమతించే వివాదాస్పద సీఏఏ, దీన్ని పార్లమెంటు ఆమోదించినా ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పన్ను సవరణ జీఎస్టీ. ఈ నిర్ణయంతో కేంద్రం, రాష్ట్ర పన్నులు ఒకే గొడుగు కిందకొచ్చాయి. ఇక లక్షలాది మంది వ్యాపారులను పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆదాయం కూడా భారీగా పెరిగింది. మోదీ పాలనలో జాతీయ రహదారుల విస్తరణ వేగవంతమైంది. రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా ప్రభుత్వం 2019లో ఈడబ్ల్యూఎస్ కోటాను ప్రవేశపెట్టింది మోదీ సర్కార్. ఆర్థికంగా బలహీనమైన అగ్రవర్ణాల ప్రజలకు విద్యా, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్లు అందిస్తుంది. దేశంలో పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించేందుకు 2014లో గాంధీ జయంతి రోజున ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ను ప్రారంభించారు. ఈ మిషన్లో భాగంగా 5 ఏళ్లలో 100 మిలియన్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించడం ద్వారా బహిరంగ మల విసర్జన రహిత గ్రామీణ భారతదేశాన్ని సాధించామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. 11.5 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించామని ప్రభుత్వం చెబుతోంది. మిషన్ 2వ దశలో అన్ని నగరాలను చెత్తరహితంగా, చిన్న పట్టణాలను ఓడీఎఫ్గా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాంకుల విలీనాన్ని 2020లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జాతీయ స్థాయిలో 7 పెద్ద పీఎస్పీలను సృష్టించారు. బ్యాంకు విలీనాలు బ్యాంకింగ్ రంగానికి ప్రయోజనకరంగా ఉన్నాయని ఆర్బీఐ అభిప్రాయపడింది. తక్షణ ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణించే బిల్లు 2019 జూలైలో పార్లమెంట్లో ఆమోదం పొందింది. దాంతో తలాక్ పేరుతో తక్షణ విడాకులు తీసుకునే ముస్లిం పురుషులకు 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ట్రిపుల్ తలాక్ బిల్లుతో ముస్లిం మహిళల గౌరవాన్ని, ప్రతిష్టలను పెంపొందించామని బీజేపీ ప్రచారం చేసుకుంది. ఏది ఏమైనా స్థిరమైన పరిపాలన అందిస్తూ ప్రధాని మోదీ గత ప్రధానులకు కాస్త భిన్నంగా నిలిచారు. ఇటీవల జరిగిన తాజా సర్వేల్లో కూడా ప్రజల్లో ఆయన పట్లే క్రేజ్ తగ్గలేదని తేలింది. మళ్లీ మరోసారి ఆయన్ను ప్రధాని చేసేందుకు దేశ ప్రజలు ఆసక్తిగా ఉన్నారని ఆ సర్వేలు చెబుతున్నాయి. మరి 2024లో ఏం జరగబోతోంది? మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొడుతుందా అన్నది ఆసక్తికర అంశం. రక్షణ రంగంపై మోడీ మార్కు స్పష్టంగా పడింది. సైన్యం ఆధునీకరణ, సరిహద్దులో మౌలిక సదుపాయాల కల్పనకు బాగా ప్రాధాన్యత ఇచ్చారు. సర్జికల్ స్ట్రైక్స్ వంటివి ప్రజల్లో మోడీ ఇమేజ్ను బాగా పెంచాయి. ఇదే సమయంలో కాలం చెల్లిన చట్టాల్ని పెద్ద సంఖ్యలో రద్దు చేశారు మోడీ. ప్రధాని మోడీ 9 ఏళ్ల పాలనలో రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి పలు చర్యలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి సర్జికల్ స్ట్రైక్స్. శత్రువుల కోటలోకి ప్రవేశించి వైమానిక దాడులు, నేషనల్ వార్ మెమోరియల్ ఏర్పాటు, ఓఎఫ్వి ఆధునీకరణ చర్యలు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చారిత్రాత్మక నిర్ణయం, ఆర్మీలో మహిళా శక్తి సహా ఇలాంటి అంశాలు చాలానే ఉన్నాయి. ఉరి ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. 2016 సెప్టెంబర్ 28, 29 తేదీల్లో చేపట్టిన ఈ దాడి ప్రపంచవ్యాప్తంగా భారత సాయుధ దళాల ఇమేజ్ను మార్చేసింది. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ సూత్రాన్ని అనుసరిస్తూ శత్రు భూభాగంలోకి ప్రవేశించి వారిని హతమార్చే ఆప్షన్ను ఉపయోగించే నవభారతంగా భారత్ ఆవిర్భవించింది. ఉగ్రవాదుల స్థావరాలు, వారికి రక్షణ కల్పిస్తున్న వారికి భారీ నష్టం వాటిల్లింది. పాత నిబంధనలను వదిలేసి పాకిస్తాన్ తన చేష్టలను మానుకోకపోతే వివాదాస్పద సరిహద్దు చట్టాలను ఉల్లంఘించడంలో భారత సైన్యం వెనకడుగు వేయదని మోదీ ప్రభుత్వం అభిప్రాయపడింది. సెప్టెంబర్ 2016లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత ప్రత్యేక బలగాలు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించగా, ఫిబ్రవరి 2019లో పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం వైమానిక దాడులు నిర్వహించింది. నవభారత ఆకాంక్షలు నెరవేర్చడానికి ఒకే దేశం, ఒకే ముఖ్య దళాధిపతి మార్పు దిశగా మరిన్ని అడుగులేసి తీరుతామంటూ గతంలో ప్రకటించిన మోదీ దాన్ని సాకారం చేశారు. దేశ రక్షణ దళాలను ప్రపంచంలోనే అత్యుత్తమ దళాల్లో ఒకటిగా నిలిపే ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే కీలకమైన సంస్కరణ. బ్యాలెన్స్ షీట్ చూస్తే
కొన్ని అచీవ్మెంట్స్ ఏమిటంటే, ఫస్ట్ థింగ్ ఇండియాది ఆర్మీ డిఫెన్స్ బాగా స్ట్రెంగ్తన్ అయింది. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మనం శాంక్షన్ చేయగలిచాము. 36 రఫేల్ జెట్స్ కొనుక్కున్నాం డిఫెన్స్ సెక్టర్లో. అది అట్లాగే మనం ఇది సుప్రీంకోర్టు రామ మందిరానికి ఒక తీర్పు ఇచ్చిన తర్వాత రామ మందిరం కట్టడానికి మొత్తం అన్ని ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది పూర్తయిపోతుంది. భారత అమరవీరులకు నివాళిగా నేషనల్ వార్ మెమోరియల్ ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులందరికీ ఈ వార్ మెమోరియల్ నివాళి. 557 మంది మహిళా అధికారులకు ఆర్మీలో పర్మనెంట్ కమిషన్ లభించింది. 2019 రిపబ్లిక్ డే పెరేడ్ లో ఆర్మీ సర్వీస్ కార్ప్స్ కు నాయకత్వం వహించి కెప్టెన్ భావనా కస్తూరి తన పేరును చరిత్రలో లిఖించుకున్నారు. గడిచిన 9 ఏళ్ల కాలంలో మోదీ సర్కార్ ప్రధానంగా దృష్టి పెట్టిన వాటిల్లో మౌలిక సదుపాయాల కల్పన ఒకటి. జాతీయ రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి మోదీ సర్కార్ విజయగాథల్లో ఒకటిగా నిలిచిపోతుంది. అయితే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లాంటి పలు పెద్ద ప్రాజెక్టులు నేటికి వెలుగు చూడలేదు. ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాపై దృష్టి పెట్టింది. కోవిడ్-19 మహమ్మారి కాలంలో ఆత్మనిర్భర్ భారత్ ను ఆరంభించింది. అయితే తాజా డేటా ప్రకారం ప్రపంచ వాణిజ్య ఎగుమతుల్లో భారత్ వాటా ఇటీవలి సంవత్సరాల్లో నిశ్చలంగా ఉంది. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ భారత్, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే స్కిల్ ఇండియా, వ్యాపారులకు ఆర్థికంగా చేయూతనిచ్చే ముద్రా యోజన, దేశీయ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించి అంకుర సంస్థల్ని ప్రారంభించేలా చేయడం కోసం స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, భారతీయ ఉత్పత్తులు ప్రపంచంలో పోటీ పడగలిగేలా తయారు చేయడానికి మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలను మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కరోనా కష్టకాలంలో దేశ స్వావలంబన, స్వయం సమృద్ధి లక్ష్యంగా 2020 మే 12న 20 లక్షల కోట్లతో ఆత్మనిర్భర భారత్ అభియాన్ పేరుతో భారీ ప్యాకేజీని ప్రకటించి ఆర్థిక వ్యవస్థకు ప్రధాని మోదీ ఉత్తేజాన్నిచ్చారు. దీంతో సమాజంలోని ప్రతి వర్గానికి లబ్ధి చేకూరడమే కాకుండా దేశ స్వయం సమృద్ధి, ఆర్థిక నిర్మాణానికి ఎంతో ఉపయోగపడింది. నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని రాజ్యాంగ హోదా కల్పించింది. దేశవ్యాప్తంగా 4000 పైచిలకు ఓబీసీ కులాల్లో కొంతమందికే 27% రిజర్వేషన్లు దక్కుతున్నాయి. అందుకే ఓబీసీల్లో కూడా వర్గీకరణ తీసుకురావాలని జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేశారు మోదీ. 9 ఏళ్ల పాలనలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 2000కు పైగా చట్టాలు, నియమాలను రద్దు చేసింది. పాలన, వ్యాపారాన్ని సులభతరం చేసే క్రమంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2-3 నెలల్లోనే గెస్టెడ్ అధికారులతో ధ్రువపత్రాలు పొందే విధానానికి స్వస్తి పలికింది. పారదర్శకత, జవాబుదారీతనం, పౌరుల భాగస్వామ్యం సాధించేలా చాలా వరకు కార్యకలాపాలను ఆన్లైన్ చేసింది. ఆరోగ్య సంరక్షణలో ఆవిష్కరణలు, ప్రజల జీవితాలను మార్చడం, నైతిక పాలన, ఈ 3 రంగాలకు మోదీ సర్కార్ ప్రాధాన్యమిస్తోంది. ఇన్స్పెక్టర్ రాజ్ శకానికి చరమగీతం పాడుతూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండియన్ మెడికల్ కౌన్సిల్ స్థానంలో వైద్య రంగంలో ప్రధాని మోడీ నాయకత్వంలో తీసుకొచ్చిన ఎన్ఎంసీ బిల్లు వైద్య ఆరోగ్య రంగ ప్రక్షాళనలో అతిపెద్ద సంస్కరణ. దీంతో ప్రభుత్వ సీట్లతో పాటు 50% ప్రైవేట్ సీట్లు కూడా ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్థులకు అందుబాటులోకొస్తాయి. ఎకనామికలీ వీకర్ సెక్షన్ బిల్లు తీసుకొచ్చి ఈ చట్టం ద్వారా విద్యా ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించడంతో రిజర్వేషన్ లేని వర్గాల్లో మోదీకి పాజిటివిటీ పెరిగింది. తన్ను తాను చాయ్ వాలాగా ప్రజలకు పరిచయం చేసుకున్న మోదీ ఇప్పటి వరకు ఆ ఇమేజ్ నుంచి దూరం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. మన్ కీ బాత్ పేరుతో దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమం కూడా మోదీకి మేలు చేసింది. వీలైనప్పుడల్లా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే తీరు, బహిరంగ సభల్లో నేరుగా ప్రజలతో మాట్లాడినట్టుగా ఉండే ప్రసంగాలు మోదీ భావాలను మరింతగా ప్రజలకు చేరువ చేస్తున్నాయి. మోదీ చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంతన ఉంటుందన్న విషయం కూడా ప్రజలు గ్రహించేలా పాలన సాగుతోంది. హైవేల దగ్గర నుంచి రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్ల దాకా భారత్ చాలా మారిపోయిందని మోదీ ప్రచారం చేస్తున్నారు. కావాలంటే గతంతో పోల్చి చూసుకోవాలని సవాల్ కూడా విసురుతున్నారు. మెట్రో నగరాలపై మోదీ సర్కార్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ కూడా మోదీకి మంచి పేరు తీసుకొస్తోంది. పెట్టుబడుల ఆకర్షణ విషయంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ, అవసరమైతే నిబంధనల సడలింపులు వంటివి మోదీ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నారనే దృష్టి కలగజేశాయి. రైల్వేల మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడం, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, వందే భారత్ రైళ్లు, ఉడాన్ యోజన వంటి కొన్ని రూట్లు, ప్రాజెక్టులను ప్రైవేటీకరించడం, పట్టణ ప్రాంతాల గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను రెరా ద్వారా పరిరక్షించడంపై మోదీ సర్కార్ దృష్టి సారిస్తోంది. ఎన్బీసీసీ ద్వారా చాలా మంది గృహ కొనుగోలుదారులకు రక్షణ కల్పించడం,
రక్షణ సామాగ్రి స్వదేశీకరణ, కాశీతో ప్రారంభించి అనేక ధార్మిక పర కారిడార్లు, తక్కువ ప్రీమియంలతో ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా గ్రామీణ ప్రజలకు బీమా, హామీ అవసరం లేని ముద్రా రుణాలు, ఉత్పత్తి, అనుసంధాన ప్రోత్సాహక పథకాల ద్వారా డజనుకు పైగా రంగాలలో 2.34 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులొచ్చాయి. మోదీ పాలనలో అత్యంత కీలకాంశం ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్. ఇది ఆధార్తో ప్రారంభమైంది. ఇప్పుడు కోట్లాది మంది భారతీయులకు చౌకగా ఇంటర్నెట్ కనెక్షన్లొచ్చాయి. అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్టను పెంచడంలో మోదీ కీలక పాత్ర పోషించారు. అన్ని దేశాలకు కూడా వెళ్ళడం మూలకంగా భారతదేశం యొక్క పరువు ప్రఖ్యాతలు అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా చాలా స్థాయికి పోయాయి. ఇప్పుడు భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్థిక శక్తిగా చూస్తున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణము మోదీ ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతం లభిస్తోంది. మోదీ కారణంగా భారత్ ఇమేజ్ పెరిగిందని ఎన్ఆర్ఐలు కూడా నమ్ముతున్న పరిస్థితి. కరోనా టైంలో వ్యాక్సిన్ దౌత్యం మోడీకి బాగా కలిసొచ్చింది. ఆ తర్వాత భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడం కూడా మోదీకి క్రెడిట్ తీసుకొచ్చింది. ఇక ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అమెరికా ఆంక్షల్ని ధిక్కరించి రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడాన్ని ఓ వర్గం ప్రజలు హీరోయిక్ చర్యగా చూస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీకి దేశంలో కంటే విదేశాల్లోనే ఇమేజ్ ఎక్కువనే ప్రచారం కూడా జరుగుతోంది. మోడీ పాలనలో అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటిపారుదల, గ్రామాల అభివృద్ధి వంటి అంశాల్లో ఇండియా ఇంకా వెనుకబడే ఉంది. నల్లధనాన్ని విదేశాల నుంచి తెప్పించడం జరగలేదు. యువతకు ఉపాధి విషయంలో ఆశించిన పురోగతి లేదు. ఎగుమతులు ఇంకా పెరగాల్సింది. ఉగ్రవాద దాడులు ఆగినా ఉగ్ర మూలాలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. రాష్ట్రాల మధ్య చాలా సమస్యలకు కేంద్రం పరిష్కారాలు చూపలేకపోతోంది. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడి 9 ఏళ్లు పూర్తయినా వారిచ్చిన హామీలు మాత్రం వాస్తవ రూపం దాల్చలేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ప్రజలను మోసం చేసినందుకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. బ్యాంకుల విలీనంపై మిశ్రమ స్పందన వచ్చింది. ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ వంటి విషయాలపై దేశంలోని కొన్ని వర్గాల నుంచి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఉద్దేశపూర్వకంగా కొన్ని వర్గాలను, మతాలను ఇబ్బంది పెడుతున్నారని ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంది. అంతేకాకుండా రైతు చట్టాల విషయంలో కూడా రైతులను బాగా ఇబ్బంది పెట్టారనే పేరొచ్చింది. అంతర్జాతీయంగా సత్తా చాటిన రెజ్లర్ల ఆందోళన విషయంలో ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వ్యవహార శైలి కూడా విమర్శల పాలవుతోంది. అదానీ కంపెనీలకు ఉద్దేశపూర్వకంగా మేలు చేసేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగించాయి. అయితే మోడీ సర్కారుకు ఎక్కడా అవినీతి మరకలంటలేదు. వ్యక్తిగతంగా ప్రధానిపై కానీ, మంత్రులపై కానీ పెద్దగా ఆరోపణలు లేవు. కానీ గతంలో రఫేల్ విమానాల కొనుగోళ్లు, ఇటీవల అదానీ షేర్ల విలువ పెంపు విషయంలో విమర్శలొచ్చినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆధారాలు చూపలేకపోయాయి విపక్షాలు. దీంతో ఇవేవీ కూడా మోదీ ఇమేజ్ ను దెబ్బతీయలేకపోయాయి. మోదీ హయాంలో సామాన్యులకు ఎలాంటి మేలు జరగలేదనే విమర్శ గట్టిగా ఉంది. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని ఉద్దేశపూర్వకంగా పెంచుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో బలపడింది. ఇలాంటి కారణాలతోనే కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ఓటములు ఎదురవుతున్నాయి. అయితే ఓడిపోయిన రాష్ట్రాల్లోనూ మోదీ ఇమేజ్ చెక్కు చెదరలేదని బీజేపీ చెప్పుకుంటోంది. ముఖ్యంగా ఉత్తరాదిన బలంగా ఉన్నాము అనేది కాషాయ పార్టీ ధీమా. గతంలో విపక్షాల ఐక్యత కుదరకపోవడంతో బీజేపీ విజయం సాధించిందని, ఈసారి గెలుపు అంత ఈజీ కాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మోదీ సర్కార్ చర్యల కారణంగా విపక్షాల ఐక్యత తప్పనిసరైందే. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని 20కి పైగా పార్టీలు బహిష్కరించడం విపక్షాల ఐక్యతకు తొలిమెట్టుగా భావిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ విజయాల తర్వాత విపక్ష శిబిరం బలం పెరిగిందనే ప్రచారం కూడా జరుగుతోంది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇస్తామని విపక్షాలు నమ్మకంగా చెబుతున్నాయి. దేశానికి కీలకమైన గ్రామీణ రంగం సంక్షోభంలో పడినట్టుగా కనిపిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనితీరు గ్రామీణ భారతంలో సంక్షోభానికి అద్దం పట్టే సూచికల్లో ఒకటిగా నిలిచిపోయింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఇంట్లోనూ నైపుణ్యంతో సంబంధం లేని పనులు చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చే వయోజనులకు 100 రోజుల ఉపాధిని ఖచ్చితంగా కల్పించే లక్ష్యంతో ఆ పథకం ప్రారంభమైంది. అయితే ఏటా తగ్గుతున్న ఉపాధి హామీ నిధులు కేంద్రం ఆలోచనలకు అద్దం పడుతోంది. ఓవైపు నగరాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మరోవైపు గ్రామీణ ఆర్థికానికి చేయూతనిచ్చే పథకానికి నిధులు తెగ్గొయ్యడం విమర్శలకు తావిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో గ్రామీణ ఓటర్ల అసంతృప్తే బీజేపీ ఓటమికి కారణమవుతుందనే విశ్లేషణలున్నాయి. ఈ విషయంపై త్వరగా దృష్టి సారించకపోతే సార్వత్రిక ఎన్నికల్లో గ్రామీణుల ఓట్లు పొందడం కష్టం కావచ్చనే అంచనాలున్నాయి.
ఇక కీలకమైన విద్య, వైద్య రంగాలకు పెట్టే ఖర్చు చాలా తక్కువగా ఉంది. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చాక కూడా ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరగలేదు. విద్యారంగంలో సిలబస్ మార్పుపై పెట్టిన శ్రద్ధ, నిధుల కేటాయింపుపై ఏదని విపక్షాలు, విద్యావేత్తలు నిలదీస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని విమర్శలు, కొన్ని వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని పక్కన పెడితే మోదీ కారణంగా దేశ ప్రతిష్ట పెరిగిందనే ప్రచారం బలంగా జరుగుతోంది. ప్రజలు కూడా ఈ ప్రచారాన్ని కొంతవరకు నమ్ముతున్న పరిస్థితి ఉంది. మోదీ ప్రధానిగా ఉంటేనే భారత్ ప్రపంచ శక్తిగా ఉండగలదనే భావన బలపడేలా మోదీ సర్కార్ కార్యాచరణ తీసుకుంటోంది. ఇవన్నీ మోదీని 2024లో మరోసారి విజేతగా నిలబెడతాయనే విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఈసారి విజయం అంత తేలిక కాదు, చెమటోడ్చక తప్పదు అనేది విశ్లేషకుల మాట.